హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు వీడియోలు తీయలేదండి. మేమైతే ఇంట్లో పని చేయించుకున్నాము. పని అంతా అయ్యింది. ఇప్పుడైతే తీద్దామని తీస్తున్నాను, చూపిస్తాను. దీపం అయితే పెట్టేశానండి. టైం అయితే 7 అయింది, 7:05. ఇవాళ తొందరగా దీపం పెట్టేసాను. ఈరోజే కాదు, 3 రోజులు బట్టి 4 రోజులు బట్టి రోజు తొందరగా పెడుతున్నాను. పెట్టేశాక ఇంట్లో పనులు చేస్తున్నాను. హాయ్ చెప్పండి. ఇప్పుడే పడుకొని లేచింది. ఈరోజు వర్షం పడుతుంది, పంపించకూడదు అనుకుంటాను. అందుకే వంట అయితే చెయ్యలేదు. మధ్యాహ్నం చేస్తాను వంట. ఇవన్నీ అయిపోయాయండి పూర్తిగా. నా చేసేసారు అతను. నిన్నటితో పూర్తి అయ్యింది. ఇంకా పెయింటింగ్ వేయిద్దాం అనుకుంటాను. ఇంట్లో పెయింట్ అది వేయించేసి అప్పుడు ఇవన్నీ లోపల ఉన్న సామాన్లన్నీ తోమేసి సర్దాలి. పడిపోద్ది చీలు చూడు. ఇప్పుడు వినాయక చవితి కదా, ఈరోజు నుంచి వర్షం పడుతుంది. రాత్రి నుండి పడుతుంది. స్కూల్కి అయితే పంపించను. మధ్యాహ్నం వంట చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. టిఫిన్ అయితే ఏం చేయలేదండి. వాతావరణం చల్లగా ఉంది కదా, టిఫిన్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. లల్లి అయితే టిఫిన్ తెచ్చిందండి, చూపిస్తాను. ఈ రోజుకి దీంతో అడ్జస్ట్ అయిపోవడమే. మా చిన్నమ్మ రైన్స్ చూస్తుందండి. నేనైతే వంట చేస్తున్నాను. మా లల్లి అయితే అక్కడ ఉయ్యాలు ఊగుతుంది. వాతావరణం చల్లగా ఉన్నదని కొద్దిగా టమాటా రైస్ అయితే చేస్తున్నాను. టమాటా రైస్ అయితే చేస్తున్నానండి కొద్దిగా. ఏమంచి కచంబరి. టైం అయితే 12:15 అయింది. వర్షం అయితే కంటిన్యూగా పడుతుంది. ఉదయం నుండి డస్ట్ లేదు.
మేమైతే లంచ్ చేసేస్తున్నాం. టమాటా రైస్, కచంబర్. ఇప్పుడైతే వడ్డించానండి, నాకును లల్లికి తింటున్నాం. టైం అయితే 1:15 అయింది. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను. సూపర్, బాగుంది. ఇప్పుడు నేను కూడా తింటా. హాయ్ అండి, నేనైతే 1 గంట అప్పుడు తినేసి పడుకుండిపోయాను. పడుకొని 4 అప్పుడు లేచాను. టైం అయితే 5:10 అయింది. టీ తాగేసాము. తాగిన తర్వాత లల్లిని మా వారును రోడ్డుకి వెళ్ళారు పూజ సామాన్లు తేవడానికి. నేను పూజమ్మ అయితే ఇంట్లో ఉన్నాము. చెడు 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 పూజీ పూజీ జిప్పు ఎక్కువ అయిపోయిందండి. పిల్లకాయమని దువ్వుని తెస్తుంది. అక్కడైతే వీడియో తీయమని చెప్పాను, లల్లి తీస్తుంది, చూడండి తర్వాత. టైం అయితే 6 అయిందండి. చిన్నమ్మ ఇక్కడ ఆడుకుంటుంది. నేనైతే వంట స్టార్ట్ చేశాను. బియ్యం కడిగేసి పెట్టాను. పక్క బెండకాయ కోసాను రెడీగా, బెండకాయ పులుసు చేద్దామని. లల్లి మా వారైతే ఇంకా రాలేదు. మరి ఏటు కొంటుండ్రో ఏటో. అంతా లిస్ట్ రాసి ఇచ్చాను అవి తెమ్మని. ఇక్కడ ఖాళీగా ఉండదు కదా, మరి ఇంకా రాలే. అన్నం అయితే వాచేసానండి. బెండకాయ పులుసు అయితే అవుతుంది, మరుగుతుంది. బెండకాయ పులుసు మాకు అందరికీ ఇష్టమేనండి. మా వారికి, నాకు, మా పెద్దదానికి, అదే లల్లికి ఎక్కువ బెండకాయ పులుసు ఎక్కువ చేస్తాం. నేను మా డాడీ అయితే మార్కెట్కి వెళ్ళి వస్తాము. ఇవైతే తెచ్చాము డెకరేషన్కి. ఫ్రూట్స్ అవి తెచ్చాము. మా మమ్మీ అయితే మా చెల్లిని బజ్జ పెడుతుంది.